టాయిలెట్ మొండి మరకల్లో ఉంటాయి చాలా క్రీములు. ఇవి చాలా వ్యాధులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి టాయిలెట్లో ఉండాలి మరింత శుభ్రత. శుభ్రమైన మెరిసే టాయిలెట్ కోసం కావాలి కొత్త నియో ఫ్రెష్ డోస్ టాయిలెట్ క్లీనర్. దీని నిరంతర శుభ్రత మీ టాయిలెట్ను స్వచ్ఛంగా మెరిసేలా చేస్తుంది. చిటికలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని ఏటీఎంగా మార్చుకుని డబ్బులను ఢిల్లీకి పంపిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. యాదాద్రి ఆలయంలో కవిత గిరి ప్రదక్షిణ చేశారు. మూసీని గోదావరితో అనుసంధానం చేయడానికి 1700 కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని గుర్తు చేశారు. అయితే 7500 కోట్ల రూపాయలతో మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. అంటే మూసీలో రెండు ఉన్నాయి అంశాలు. ఒకటి మూసీ ప్రక్షాళన, ఇంకొకటి మూసీ పునరుజ్జీవనం. ఈ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం. ఇవాళ కాంగ్రెస్ ఏంటిది, మూసీ అంటే దాన్ని ఒక ఏటీఎం లాగా తయారు చేసుకోవాలి. మూసీ గోదావరికి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర దారి లింకేజ్ ఉండంగా 7500 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. 7500 కోట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మూసీ ప్రక్షాళన అంటే ఏంటిది, మూసీలో ఉన్న మురికి నీళ్లు ప్రక్షాళన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది. ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఎందుకోసం అన్ని కోట్లు? అందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో, దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. दुनिया भर में मशहूर है कांग्रेस और बीजेपी दोनों भी एक है. एक पार्टी फेक है तो दूसरा पार्टी डीप फेक है.